श्रीशैलेशदयापात्रं दीभक्तादिगुणार्णवं यतीन्द्रप्रणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोत्तराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपते रुगडाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्चिदति स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैगुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेन्ममापि यतिधीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विजेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 14వ అధ్యాయం చదువుతున్నాం అనమాట. మనకి మొత్తం ఈ యొక్క అంశలో 14 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. దాంట్లో మనం 14వ అధ్యాయంలో ఉన్నాం. దాంట్లో కూడా ఒక 14 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. ఈ ముఖ్యంగా ఈ 14వ అధ్యాయంలో పరమ శ్రేయస్సును గురించి సౌవీరరాజు ప్రశ్న అనమాట. దానికి భరతుని సమాధానం. అంటే పరమ శ్రేయస్సు అనేది ఏది అనేటువంటి విషయాన్ని అడుగుతాడనమాట. దానికి ముందుగా పరాశరుడు చెప్తున్నాడు ఈ విధంగా. ఏమంటే భరతుని తత్వ విచారంతో కూడుకున్న ఆత్మబోధ విని నరపాలుడు వినయపూర్వకంగా వంగి నమస్కరించి ఆ ద్విజునితో ఇలా అన్నాడని చెప్పి, భగవన్ యత్వయా ప్రోక్తం పరమార్థమయం వచ సుతే తస్మిన్ భ్రమంతీవ మనసోమమ వృత్తయ. అంటే నేను ముందుగానే ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి బయలుదేరాను, కానీ దారిలో నీవు కనబడ్డావు కాబట్టి నీ నుండే కపిల మహర్షి నుంచి తెలుసుకోవాలనుకున్నాను. కానీ నీ దారిలో నువ్వు కనబడటం జరిగింది, ఆయనే నీ రూపంలో వచ్చిన ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ తరువాత భగవత్ స్వరూపుడే బ్రాహ్మణోత్తమ, నీవు పరమార్థంతో కూడుకున్న జ్ఞానబోధ చేశావు. అది వినేసరికి నా అంతఃకరణ ప్రవృత్తులు బహుపడుతున్నట్టున్నాయి. కాబట్టి సకల ప్రాణుల్లోనూ కూడా నీవు దర్శించి చెప్పిన వివేక విజ్ఞానం ఏదైతే ఉందో అది ప్రకృతి కన్నా విలక్షణమైన మహోన్నతమైన పరబ్రహ్మము. అందులో నీవు ఇంకో మాట చెప్పావు, నేను పల్లకిని మోయడం లేదు, సిరిగ నా మీద లేదు, ఈ పల్లకిని మోస్తున్న శరీరం నాకన్నా వేరు, ఇవన్నీ చెప్పావు అనమాట. కాబట్టి నీవు పరమార్థం తెలిసిన విఘ్నుడా, ఈ నీ ఆత్మబోధ నా చెవిని పడగానే మనస్సు వ్యాకుల చెందింది, ఆ తత్వార్థ ప్రయోజనం తెలుసుకోవాలనే కోరికతో ఉంది అని చెప్పి తర్వాత అడుగుతాడనమాట. ఏమని? పరమ శ్రేయస్సు ఏదో అది నీవు చెప్పు. నీవు అఖండ విజ్ఞానం అనేటువంటి జలతరంగాలకు సముద్రం వంటి వాడవు అని చాలా చక్కటి ఉపమానం చెప్పబడింది అనమాట. తద్వధ అఖిల విజ్ఞాన జలవీచి ఉదధిర్ భవాన్. అఖిల విజ్ఞాన జల వీచి ఉదధిర్ భవాన్. భవాన్ అంటే తమరు
ఎటువంటి వారు అఖండ విజ్ఞానం అనేటువంటి జలతరంగాలు ఎక్కడ ఉంటాయండి? వాయు తరంగాలు గాలిలో ఉంటాయి, జలతరంగాలు నీటిలో ఉంటాయి. అది కూడా సముద్రం వంటి వాడు. అటువంటి జలతరంగాలకు అవి వాటి నివాసం ఏది? సముద్రం. కాబట్టి నీవు అటువంటి వాడవు. ఏమి జలతరంగాలు అవి? అఖండ విజ్ఞానం అనేటువంటి అని చెప్పి శ్రేయాంశ పరమార్థాన్ని అశేషాన్ని భూపతి. అప్పుడు ఇది చెప్తానమాట, నీ పరమార్థం గురించి అడుగుతున్నావా, లేదు శ్రేయస్సు గురించి ప్రశ్నిస్తున్నావా మహీపతి? సకలమైన శ్రేయస్సులు పరమార్థాలు ఏమాత్రం కాదు అని చెప్పి ఇంకా కొన్ని కర్మం అంటే ఏమిటి? యజ్ఞ రూపము, అది స్వర్గలోక ఫల రూపమై శ్రేయస్సును ఇస్తుంది. యజ్ఞకర్మ శ్రేయస్సే, కానీ ప్రధానమైన శ్రేయస్సు మాత్రం ఫలమునందు ఏకాంక్ష లేనిదే అని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఇంకా కూడా అనేకటువంటి విషయాలు ఆ రాజుకి ఈ బ్రాహ్మణుడు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది బ్రాహ్మణుడు అంటే భరతుడు ఆ జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి ఈ విషయాలని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఈరోజు ఈ 14వ అధ్యాయంలో 15వ శ్లోకం నుండి ప్రారంభిద్దామండి. ఇక్కడ శ్రేయస్సు గురించి చెప్తున్నారు అనమాట. ఆత్మా ధ్యేయ సదా భూప, 15వ శ్లోకము. ఆత్మా ధ్యేయ సదా భూప యోగముక్తై తదా అపరం శ్రేయస్తస్యైవ సంయోగ శ్రేయో య పరమాత్మన. భూపాల, యోగ సాధన చేసేటువంటి సాధకులు ప్రకృతి కన్నా అతీతమైన ఆత్మను ధ్యానించాలని కోరుకుంటారన్నమాట. వారు ధ్యానించేది ప్రకృతి కన్నా కూడా అతీతమైనటువంటి విషయం పైన ఆత్మను ధ్యానిస్తారని కోరుకుంటారు. మనం ధ్యానం చేస్తుంటే ఏం ధ్యానం చేస్తామండి? మామూలుగా యోగాభ్యాసం చేసేటప్పుడు చివరిలో ఒక 5 నిమిషాలు ధ్యానం చేయమంటారు. ధ్యానం అంటే ఏమి లేదు, ఒక విషయం పైన ఒక విషయాన్ని మనం అలాగే మనసులో భావిస్తూ ఉండడం అనమాట. అంటే మనస్సును మన అధీనంలో పెట్టుకోవడం ఒక్క విషయం పైన తప్ప. అటువంటిది చాలా కష్టమైన, ఒక్క నిమిషం కూడా ఉండలేమండి మనం. అలా ధ్యానం చేస్తుంటే దానికి ఒక పెద్ద, అంటే చాలా కఠినమైనటువంటిది. మనం అంటుంటాం ధ్యానం చాలా సులభం అని, చాలా కష్టమైనటువంటిది. అంతేకాదు యోగాసనాలు చేసేటప్పుడు అంటే కొన్ని మనం చాలా సులభమైన అనుకుంటాం, యోగ నిద్రలు ఉంటాయి. అదేవిధంగా మామూలుగా శవాసనం వేస్తుంటారు. అంటే ఏమిటి? శరీరం బాగా శ్రమపడి ఆ శ్రమనంతా కూడా పోగొట్టుకునేందుకు ఒక 2-3 నిమిషాల సేపు ఆసనం వేస్తాం. దానికి ప్రత్యేకమైన శవాసనం అంటారు. అంటే అలా పడుకొని ఉండడమే కాదు, మనస్సును పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం అనమాట. ఎక్కడో తిరుగుతూ ఉంటుంది మనస్సు, దాన్ని 2 నిమిషాల పాటు మన శరీర అవయవాలపైన కేంద్రీకరించడం. ఏ అవయవం మనకి పూర్తిగా అన్ని అవయవాలు శ్రమకు లోనై ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా పూర్తిగా శ్రమను పోగొట్టుకునే విధంగా మన మనస్సుని బొటన వేలు చివరి నుంచి కూడా మనస్సును దానిపైన కేంద్రీకరిస్తూ నెమ్మదిగా శరీరంలో ప్రతి అణువును కూడా విశ్రాంతి పొందేలాగా చేసుకోవాలి. ఇది ఆసనం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కానీ శవాసనం అనగానే చాలా మంది నిద్రలోకి జారుకుంటారు. అది సరైనది కాదు. మెలకుగానే ఉండాలి. మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరిగే మనసుని ఒక చోటికి తెప్పించుకోవాలన్నమాట. అదేవిధంగా ధ్యానం కూడా అంతే, చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అండి. ఒక్క నిమిషం సేపు కూడా, ఒక్క నిమిషం కాదు, ఒక 30 సెకండ్ల పాటు మన మనసుని మన అధీనంలో ఉంచుకొని భ్రువు మధ్యలో మన మన ఏకాగ్రతతో అలా చూస్తూ ఉండగలిగితే ఒక 30 సెకండ్లు చాలా గొప్ప అన్నమాట. ఎందుకంటే మనసు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటాము, లేదు ఈరోజు ఏం చెయ్యాలనే దాని ఆలోచనలో ఉండిపోతుంది మనస్సు. కాబట్టి ఆ మనస్సుని అదే గీతోపదేశంలో చెప్తానంట, మనస్సును ఎలా అధీనంలో తెచ్చుకోవాలి. అది గాలిలో దీపంలాగా రెపరెపలాడుతూ ఉంటుంది. దానిని నెమ్మదిగా అటువంటి చలనం లేని స్థితికి తీసుకురావాలి మనసు. అంటే మనం ఎక్కడ కేంద్రీకరించాలో దానిపైన కేంద్రీకరించగలగాలి మనసు అంటే అది అన్నమాట. అప్పుడే మన అధీనంలో ఉన్నట్టు లెక్క. మనం ఏదైనా చదువుతుంటే రేపు పరీక్ష చదువుతున్నాం అనుకోండి, చదివేటప్పుడు మనం విషయం పైన ఏం చదువుతున్నాం దానిపైన కేంద్రీకరించాలి. కానీ మన మనసు అలా ఉండదు. రేపు ఈ ప్రశ్న వస్తుందో రాదో, రేపు పరీక్షలో ఈ సమాధానం సరిగా రాస్తానో రాయలేనో, అసలు ప్రశ్న వస్తుందో రాదో, ఈ ఆలోచనతో రేపటి పరీక్ష గురించి ఆలోచిస్తుంటాం. కానీ చదవలసిన పుస్తకం ముందే ఉంటుంది, మనిషి ఎదురుగానే కూర్చో ఉంటాము, చూసే వాళ్ళకి అబ్బా చదువుతుందా అనిపిస్తుంది, మనసు మాత్రం ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాకుండా ధ్యానం అంటే
అలా మనసును లాక్కొని వచ్చి ఏ విషయం పైన కేంద్రీకరించాలో దానిపైన కేంద్రీకరించడమే ధ్యానం అనమాట. అది అలవాటు చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మనకి ఏకాగ్రత కూడా చాలా పెరుగుతుంది అనమాట. ఇక్కడ యోగ సాధన చేసే సాధకులు ఏం చేస్తారు, ప్రకృతి కన్నా కూడా అతీతమైనటువంటి ఆత్మను ధ్యానించాలని కోరుకుంటారు. మనం ఈ ఆత్మ అంతా మనం ధ్యానించలేము. మనం ధ్యానించేదంతా కూడా మనకి తెలిసినటువంటి ఏదైనా ఒక రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏ విష్ణువో కృష్ణో లక్ష్మియో సరస్వతో అలా రూపం మన మనసులో పెట్టుకొని దానిపైన ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఎందుకంటే పరమాత్మతో సంయోగ రూపమైన శ్రేయస్సు మాత్రమే పరమ శ్రేయస్సు అని వారు భావిస్తారన్నమాట. వాళ్ళకి అదే శ్రేయస్సు. మనకేమిటండి శ్రేయస్సు? మనం ఎంతసేపటికి కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ ధ్యానంలో కూడా ఏదైనా దేవుడు కనబడ్డాడనుకోండి, అంటే ఏదో ఒక రూపం కనబడింది అనుకోండి, వెంటనే మన మనస్సు ఏదో కోరిక ముందు పెడుతుంటుంది అనమాట. మనసు దాని ముందు అతని ముందు ఒక కోరికను పెట్టేస్తుంది. ఆ విధంగా మనకు అదే శ్రేయస్సు. కానీ యోగులకు శ్రేయస్సు అనేది ఏమిటి? యోగ సాధన చేసేటువంటి వాళ్ళకంటే పరమాత్మతో సంయోగ రూపమైన శ్రేయస్సు మాత్రమే పరమ శ్రేయస్సు. అంటే ఈయన అడిగారు అనమాట, పరమ శ్రేయస్సు అంటే ఏమిటి అని. దానికి ఈయన సమాధానం చెప్తున్నారు. అంటే ఈ శ్రేయస్సు అనేది ఒక్కొక్కరి మనోభావాన్ని బట్టి వారి వారి అవసరాలను బట్టి మారుతుంటుంది అనమాట. అందుకని ఇక్కడ యోగ సాధన చేసే వాళ్ళకి ఈ పరమాత్మతో సంయోగ రూపమైన శ్రేయస్సు మాత్రమే పరమ శ్రేయస్సు అవుతుంది అన్నమాట. ఆత్మా ధ్యేయ సదా భూప యోగయుక్తై తథా అపరం. కాబట్టి ఈ విధంగా సంసారంలో బద్ధుడై ఉన్నతను అతను గురించి కాదు, పరమాత్మతో ఆత్మ సంయోగం మాత్రము పరమైన శ్రేయస్సు అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా శ్రేయస్సులు ఎన్ని రకాలు, అనేక విధాలుగా వందల కొలది వేల కొలది ఉన్నాయి. శ్రేయాంసి ఏవం అనేకాని. శ్రేయాంసి అంటే ఇక్కడ బహువచనం. శ్రేయాంసి శ్రేయాంసి ఏవం అనేకాని. శ్రేయాంసి ఏవం అనేకాని. ఏవం అంటే ఈ విధంగా అనేకమైనట్టు ఉంటాయి అన్నమాట శ్రేయస్సులు అనేది. అది కూడా ఇన్ని శతసో అద సహస్రత. శతసో అద సహస్రత. సహస్రం అంటే 1000 అన్నమాట. శతం అంటే 100. అంటే ఏమిటి? 100లు వేల కొలది ఉంటాయి, వందల కొలది వేల కొలది ఉంటాయి. ఇవి ఏవి పరమార్థం కావు. పరమార్థం ఏమిటో నేను చెబుతాను, ఆలకించు అంటున్నాను. కొందరు ధర్మమును, మరికొందరు మంచి పేరును, ఇంకా కొందరు కామము, సత్యము, శ్రమము, దమము, స్వార్థం, వ్రతాలు, యమములు, నియమములు, శ్రేయస్సు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన పరిధిని బట్టి శ్రేయస్సు అంటే ఏమిటని చెప్తుంటారు. వీటన్నిటినీ ఫలితంలో అయినవన్నీ లోకాలు ఆది అంతములు కలిగి ఉంటాయి అన్నమాట. శాశ్వతములు కావు ఏవి కూడా, ఒకనాటికి తప్పక నశించేవే. తపోనిష్టములైనవి, మరింత దుఃఖములు కలిగించేటివి, కొద్దిపాటి ఆనందమును ఇచ్చేటివి, సుచార్పితములు, దిగులను మిగిల్చేటివే ఇత్యాదిగా అనేక విషయాలు సూచింపనేమంట. శ్రేయస్సులు అనబడేవి చాలా చాలా ఉంటాయి. వారి సంఖ్య 100 వేలకు చేరుకుంటుంది. అయినా పరమార్థం వీటన్నిటికంటే వేరుగా ఉన్నది. దాని తత్వాన్ని చెబుతున్నాను విను అంటారు. అంటే ఏమిటి? ఏది కూడా నిశ్చయం అంటే శాశ్వతమైనటువంటి ఆనందాలు కావండి. అది మనందరికీ తెలిసిన విషయం. అందులో మనం అందరం కూడా 50 వయసు దాటిన వాళ్ళని, ఇంకా 60 దాటిన వాళ్ళని ఎక్కువ మంది కూడా ఉన్నాము. కాబట్టి మనకి ఏ సుఖము ఏ దుఃఖము కూడా శాశ్వతము కాదు అనేటువంటి విషయము మనకి ఇప్పటికీ అవగతం అయిపోయింది. మన చిన్నపిల్లలు అప్పుడైతే ఏదైనా ఒక ఆనందం కలిగితే అదే శాశ్వతం అనుకుంటారు. కానీ నెమ్మదిగా అర్థమైపోతూ ఉంటుంది. ఏది కూడా సూర్యోదయం అయితే మళ్ళీ మారిపోయేదే. కాకపోతే ఇంకా కొన్ని సూర్యోదయాలు ఉంటాయి. చిన్నప్పుడు మేము బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే ఎంత సంతోషపడేవాళ్ళం, మహదానందం. ఒకటి కారణం వాళ్ళతో ఆడుకోవచ్చు చిన్నప్పుడు. ఇంకో కారణం ఏంటి? స్కూల్ ఎగ్గొట్టొచ్చు అనమాట. అంటే ఏదో బంధువులు వచ్చారని చెప్పి ఇంట్లో వాళ్ళే పెద్ద పట్టించుకోరు. అంటే వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు, మనం రెడీ చేసే టైం ఉండదు. అదొక ఆనందం అనమాట. కానీ ఆ ఆనందం శాశ్వతమా? కాదు. వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉంటారు, 3వ రోజు వాళ్ళు మూట కట్టుకొని వెళ్ళిపోతుంటారు, తట్టగుట్ట తీసుకొని. మళ్ళీ మనం మామూలే. కానీ ఆ క్షణంలో మనం అనుభవించేటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే శాశ్వతమా అనిపిస్తుంది అన్నమాట. అలా నెమ్మదిగా కొద్దిగా వయసు పెరిగే కొద్ది కూడా అన్నీ అర్థమవుతూ వస్తున్నాయి. అప్పుడు ఏ ఆనందం కూడా శాశ్వతం కాదు, ఏ దుఃఖము కూడా శాశ్వతమైనది కాదు. దుఃఖాలు కూడా ఎన్నో వస్తుంటాయి మన జీవితంలో, ఎన్నో వస్తుంటాయి. కావలసిన వాళ్ళని కోల్పోవడం,
లేదు దూరం చేసుకోవడం. దూరం అంటే అనేక కారణాల వల్ల మనం దూరంగా వెళ్ళిపోవడం ఉద్యోగరీత్యా కానీ ఏదో కారణాల వల్ల. ఈ రోజుల్లో పర్వాలేదు కాస్త కూస్త. పాత రోజుల్లో పక్క ఊరు వెళ్ళిపోతేనే శాశ్వతంగా వెళ్ళిపోయినట్ట బాధగా ఉండేది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటామో తెలియదు. కలుసుకున్నప్పుడు తప్ప వాళ్ళ యోగక్షేమాలు మనకి తెలియవు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. అందువల్ల బాధ ఎక్కువ ఆ రోజుల్లో. కానీ అది కూడా శాశ్వతమా? కాదు. 4 రోజులు బాధపడతారు. ఆ తర్వాత వారు అక్కడ అలవాటు అయిపోతారు, మీరు ఇక్కడ అలవాటు అయిపోతారు. సంసారం ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఏది కూడా శాశ్వతము కాదు. మరి ఏది శాశ్వతము అంటే దాని తత్వాన్ని చెబుతాను విను. అయినా పరమార్థం వీటన్నిటికంటే వేరుగా ఉన్నది, దాని గురించి చెప్తాను అని చెప్తున్నాడు అనమాట. ఈయన అడిగిన దానికి ఏమంటే ఈయన శ్రేయస్సు అనేది ఏమిటి, అసలైన శ్రేయస్సు ఏది అని అడుగుతాను అనమాట. అది ఎలా చెప్పగలుగుతామండి? మనం ఎవరు చెప్పలేము. మనం కూడా ఎవరన్నా నీకు నిజంగా ఆనందం కలిగించేది ఏది అంటే మనం చెప్పలేము. ఎందుకంటే అనేక విషయాలు అనేక సందర్భాల్లో ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఏదైతే ఆనందం కలిగించిందో అది దుఃఖానికి దారి తీస్తూ ఉంటుంది. అదే దుఃఖాన్ని పిల్లలకు సంతానం కలిగినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. మగబిడ్డ అనుకోండి, అబ్బా చాలా ఆనందం, వాడు వంశోద్ధారకుడు, చాలా ఆనందపడిపోతాం. నెమ్మదిగా వాడి చదువులు సంధ్యలు సరిగా సాగితే పర్వాలేదు. లేదనుకోండి అప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది అన్నమాట. లేదు వాడు పెద్దవాడై ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు కూడా మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. వీడు ఏమవుతాడో, ఏం చదువుతాడో, ఏం చేస్తాడో పెద్దవాడైన తర్వాత. కాబట్టి ఎప్పుడు ఏదైతే ఆనందించామో అదే నెమ్మదిగా దాని యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది మనకి. కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఈ విధంగా శ్రేయాంసి ఏవం అనేకాని శతశోధ సహస్రశ సంచి అత్ర పరమార్థస్తు నత్తు ఏతే శ్రూయతాంచమే. కాబట్టి దీంట్లో ఏవి కూడా పరమార్థం కావు. ఇవన్నీ కూడా సంచి అత్ర పరమార్థస్తు నా ఏతే శ్రూయత నదు ఏతే శ్రూయతాం నతు. ఏమిటి నతు? సంత్యత్ర పరమార్థస్తు నతు ఏతే శ్రూయతాం చమే. కాబట్టి పరమార్థం కావు. పరమార్థం ఏమిటో నేను నీకు చెప్తాను విను, శ్రూయతాం అని చెప్పి ధర్మాయ త్యజ్యతే కిమ్ను పరమార్థోదనం యది వ్యయశ్చ క్రియతే కస్మాత్ కామప్రాప్తి ఉపలక్షణ. కామప్రాప్తి ఉపలక్షణ. ఇంకా ఒక తమాషా ప్రశ్న వేస్తున్నాడు ఈయన. ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఏమని? ఒకవేళ మనం ధనం సంపాదిస్తామండి. ఒకవేళ ధనం సంపాదించడమే ఒక పరమార్థం అనుకుందాం. ఉదాహరణకి ధనం సంపాదించడమే పరమార్థం, దానికి మించింది వేరేది లేదు అని మనం అనుకుందాం. అలాంటప్పుడు ఆ పరమార్థాన్ని ఎవరైనా త్యాగం చేస్తారా? చెయ్యరు. కానీ ధర్మం కోసం త్యాగం చేస్తారా ఎవరైనా అంటే? పరమార్థాన్ని త్యాగం చెయ్యరు కదా. ధనం పరమార్థం అయితే ధర్మం కోసం త్యాగం చేస్తారా? పిల్లవాడికి ఒక ఐస్ క్రీమ్ దొరికిందండి, ఎవరో ఇచ్చారు, వాడికి అదే పరమార్థం. దాన్ని వదులుకుంటాడా? వదులుకోడు. అది పరమార్థం వాడికి. కానీ మనకి ధనం వచ్చింది అనుకోండి, అది మనకి పరమార్థమే, కానీ ధర్మం చేయవలసినప్పుడు దాన్ని త్యాగం చేస్తాం కదా. కాబట్టి అది పరమార్థము కాదు అంటే నిరూపిస్తున్నారు అనమాట. ఏది కూడా పరమార్థం అనేది కాదు. అసలైన పరమార్థం ఏది అనే విషయాన్ని చెప్పేందుకోసం ఈ విధంగా ఉదాహరణ చెప్తున్నారు. ఒకవేళ ధనం పరమార్థమే అయితే ధర్మం కోసం త్యాగం చేస్తారా? ఎవరైనా పరమార్థాన్ని త్యాగం చేయరు కదా. ఇంకా కోరికలు తీర్చుకునే ఆసక్తితో ధనం వ్యయం చేస్తారా? వ్యయశ్చ క్రియతే కస్మాత్ కామ ప్రాప్తి ఉపలక్షణ. వ్యయశ్చ క్రియతే కస్మాత్ అంటే ఎవరు కూడా తన కోరికలు తీర్చుకునేందుకోసము ఆసక్తితో ధనం వ్యయం చేస్తారు. అంటే ఏంటి? పరమార్థాన్ని వ్యయం చేసే అవివేకి ఉండదు కదా అని అర్థం అన్నమాట. కాబట్టి ధనము మొదలైనవి పరమార్థములు కావని అంటున్నాడు. ధర్మాయేతి మొదలుకొని సంక్షేపా శ్రూయతాం మమ అన్నంత వరకు కూడా కామము యొక్క ప్రాప్తి, కోరినది చేజిక్కుట ఉపలక్షణం, నిమిత్తము, కారణం దేనికో వేమనకు సహా అది పుత్రశ్చేది. ఇంకో శ్లోకం ఏంటంటే పుత్రశ్చేది పరమార్థస్య సో అపి అన్యస్త నరేశ్వర పరమార్థభూతస్థో అన్యస్త పరమార్థో హి తత్పిత. వేళ నరేశ్వర, పుత్రుడే పరమార్థం అయితే అతడు ఆ తండ్రి మరి ఒకనికి అంటే అతని తండ్రికి పరమార్థం కావాలి. కానీ ఇలా వాని తండ్రి కూడా ఇంకొకని పరమార్థం అవ్వాలి.
ఈ విధంగా పరమార్థ నిశ్చయం అనేది స్థిరంగా లేకుండా పోతుంది. అంటే అర్థం ఏంటి? నేను ఒక పిల్లవాడికి తండ్రి అయ్యాననుకోండి, ఇదే పరమార్థం అనుకుందాం. అలాంటప్పుడు మరి నా పిల్లవాడు మళ్ళా ఇంకొకరి తండ్రి అవుతున్నాడు. ఆ పిల్లవాడు పోనీ నా కుమారుడు ఇదే పరమార్థం అనుకుంటే కాదు. ఎందుకంటే వాడి కుమారుడు అంటే నా మనవడు కూడా మళ్ళా ఇంకొకరికి తండ్రి అవుతున్నాడు. కాబట్టి ఇది ఏది కూడా పరమార్థం అనేది కాదు. అందుకనే పరమార్థభూతస్తో అన్యస్య పరమార్థోహి తత్పిత, పరమార్థోహి తత్పిత. కాబట్టి ఎవనికి పుత్రుడో పరమార్థం అని తలపబడేవాడు ఉన్నాడో అతడు కూడా ఇంకొకనికి పుత్రుడే అయినందువల్ల పరమార్థమైన వాడే వాడు మరొకనికి వాడు ఇంకా ఒకనికి అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఏమిటి? ఏది కూడా పరమార్థం అనేది కావు. ఇవన్నీ కూడా ఇంకా దానికి మించినవి ఏవో ఉన్నాయి. పరమార్థం అనేది ఇది కాదు అని తరచి చెప్తున్నాడట. గట్టిగా చెప్తున్నాడు ఆయన. అంటే ఆ రాజుకి బోధపడేలాగా చెప్తున్నాడు. ఏవం నా పరమార్థో అస్తి జగతి అస్మిన్ చరాచరే పరమార్థో హి కార్యాన్ని కారణానాం అశేషత. అంతేకాదు ఈ ప్రకారంగా ఈ చరాచర జగత్తులో ఏవం నా పరమార్థో అస్తి, ఏవం నా పరమార్థో అస్తి జగతి అస్మిన్ చరాచరే. అస్మిన్ చరాచరే అంటే చరాచరం అంటే ఏమిటి? ఈ విధంగా చరాచర జగత్తులో పరమార్థం అనేదే లేకుండా పోతుంది. సకల కారణాలకు కార్యరూపంలో ఉండేవి ఒక్క పరమార్థమే కదా. అంటే పుట్టింపబడినవి ఎందువల్లంటే కార్యములు అంటే పుట్టింపబడినవి అయినా పుత్రాదులు తమకు కారణములైన తండ్రులకు పరమార్థం కావచ్చు. అందువల్ల ఈ అశేష జగత్తు మొత్తము కూడా పరమార్థమే కావలసి ఉంటుంది. కానీ అట్లే కనిపించడం లేదు కదా. ఈ విధంగా ఈ చరాచర జగత్తులో పరమార్థమైన వస్తువు ఏదీ లేదు. పరమార్థం ఒక్కటే ఆలోచించి చూసినప్పుడు కార్యములన్నీ కారణములైన వారికి పరమార్థములు అవుతున్నవి. అంతే తప్ప ఇక ఇదే పరమార్థం అనేది లేదు. ఇంకా ఏం చెప్తాడు? రాజ్యాది ప్రాప్తిరత్ర ఉక్త పరమార్థతయా యది పరమార్థ భవంతి అత్ర నా భవంతి చ వై తతః. అంతేకాదు ఇక్కడ ఒకవేళ రాజ్యాది ప్రాప్తి అత్ర ఉక్త పరమార్థతయా యది, ఒకవేళ ఈ లోకంలో రాజ్యం ఉన్నవని పరమార్థం వల్ల లభించేవి అని చెబుతామంటే ఈ పరమార్థాలు ఇప్పుడు ఉంటాయి కానీ తర్వాత ఉండేవి కావు. ఈ రాజ్యాలు ఉండేవి కావు కదండి. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, ఏమీ మిగుల్చుకోలేదు. అందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళే. మనం వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే. ఆస్తులు కొంటాం, అనుభవిస్తాం, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కరోజు మనకి ఎక్కడైనా పురాతన కట్టడాలకు పోయి చూసాం అనుకోండి, పెద్ద పెద్ద కోటలు అవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. నిజంగా వాళ్ళు ఎంత బాధపడి ఒక చిన్న ఇల్లు, సొంత ఇల్లు వదిలిపెట్టి పోవాలంటే మనం బాధపడుతూ ఉంటాం. అద్దె ఇల్లు వదిలిపెట్టాలని పోవాలంటే బాధపడుతుంటాం. 10 సంవత్సరాలు ఉన్నది. అటువంటిది మరి వాళ్ళు ఏం మిగుల్చుకొని పోయారండి? ఏది మిగుల్చుకోలేదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఏది శాశ్వతం కాదు. కాకపోతే ఉన్నన్ని రోజులు ఏదో ఆనందంగా గడపాలి అనేటువంటి ఒక తాపత్రయం అన్నమాట. మనకి తెలుసు. అయినా కూడా ఉన్నన్ని రోజులు హాయిగా సుఖంగా ఉండాలి అనే తాపత్రయం ఉంటూనే ఉంటుంది మనకి. ఏవేవో చేస్తూ ఉంటాం పనులు. ఇల్లు కట్టుకుంటాం, ఒక ఇల్లు జారదు, డూప్లెక్స్ అంటాం, ట్రిప్లెక్స్ అంటాం, అలాంటి 1, 2, 3 బంగళాలు, అంత అయిపోయేంత విల్లాలు, ఇలా జీవితం మొత్తం కూడా ఒక అంటే ఒక స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్కి పెరుగుతూనే ఉంటాం అనమాట. కానీ చివరికి ఏమవుతుంది? ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళవలసిందే. మీరు కట్టిన కోటలన్నీ కూడా వేరే వాళ్ళకి చెందేటువంటివే. కానీ మనకి తాపత్రయం అనమాట, ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పి. ఋగ్ యజు సామ నిష్పాద్యం యజ్ఞకర్మ మతం తవ పరమార్థభూతం తత్రావి శ్రూయతాం గతతో మమ. అంతేకాదు ఒకవేళ ఋగ్వేద యజుర్ అంటే రాజ్యాలను పొందడమే పరమార్థం అని చెప్పేటట్లయితే అవి 2 విధాలుగాను ఎంచబడుతున్నాయి. ఏమిటి? చేతికి అందుతున్నది కాబట్టి పరమార్థము, తొలగిపోతున్నది కాబట్టి అపరమార్థము. ఇటువంటివి 2 స్వభావం కలిగి ఉన్నటువంటివి పరమార్థాల అని అన్నట్లయితే కాదు అని చెప్పవలసి వస్తుంది అన్నమాట. దీనినే కాకు అని అంటున్నారు. కానీ కావ్య భాషలో సుందరమైనదిగా సాహితీ విమర్శలో ఒప్పుకోవడం లేదు. పైగా క్వాక్షిప్తమసుందరం అని కొట్టిపారంటే ఏమిటి? ఏది కూడా మనకి దొరికినప్పుడు
పరమార్థం అవుతుంది, చేతికి అందుతున్నది కాబట్టి. తొలగిపోతున్నప్పుడు అపరమార్థం అవుతుంది. కాబట్టి ఇటువంటివి రెండు స్వభావాలు కలిగి ఉన్నటువంటి పరమార్థాల అని అన్నట్లయితే కాదనే చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఏది కూడా మనం మళ్ళా తిరిగి కోల్పోయేటువంటివి ఏది పరమార్థాలు కావు. పరమార్థం అంటే వేరే ఉన్నది. ఇంకా ఉదాహరణ చెప్తున్నారు, ఋగ్వేద యజుర్వేద సామవేదాల్లో లభించేటువంటి యజ్ఞ సంబంధమైన కర్మయే పరమార్థం నీ అభీష్టమైతే ఆ విషయం కూడా చెబుతాను. పరమార్థభూతం తత్రాపి శ్రూయతాం గదతో మమ. శ్రూయతాం అంటే వినండి, నేను చెప్తాను ఏమిటి. ఋగ్ యజుస్సామ నిష్పాద్యం యజ్ఞకర్మ మతం తవ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు సరే సంపదలు కాదు, ఋగ్వేద యజుర్వేద సామవేదాలలో లభించేటువంటి యజ్ఞ సంబంధమైన కర్మయే పరమార్థం అని నీ అభీష్టమైతే, నీ కోరిక అయితే ఆ విషయమే కూడా చెప్తాను. ఏమిటది? ఎత్తు నిష్పాద్యతే అంటే యజ్ఞం మొదలైన కర్మ ద్వారా సంపాదించుకోబడినటువంటిది పరమార్థం అని నీవు ఎంచినట్లయితే అది రుక్ యజు సామములనే పవిత్ర వేదమంత్రాల చేత పుట్టింపబడినప్పటికీ వాటిలో కూడా పరమార్థం నిజమైనది ఏదో దానిని వివరిస్తాను, జాగ్రత్తగా గమనించి అంటున్నాడు. దానికి ఉదాహరణగా ఎత్తు నిష్పాద్యతే కార్యం మృదా కారణభూతయ తత్కారణానుగమనాధ్యాయతే నృప మృత్మయం. మృన్మయం అంటే మృత్మయం అంటే కారణమైనటువంటి మట్టి చేత. కుండ ఎలా తయారవుతుందండి? మట్టి చేత. కాబట్టి ఇక్కడ కారణమైనటువంటి మట్టి చేత కుండ ఉన్న కార్యం తయారవుతుంది. అప్పుడు కారణమైన వస్తువును అనుసరించి అది కార్యం మట్టిదని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి కారణమైన వస్తువును అనుసరించి అది అంటే కార్యము మట్టిదని తెలుస్తుంది. మనకి కుండ ఉందనుకోండి, కుండ చూడంగానే మనకి అర్థమవుతుంది దేని యొక్క కార్యం ఇది, మట్టిది కార్యం అనమాట. అంటే మట్టి లేకుండా కుండ కాదండి, కుండ రాదు కదా. మట్టి కుండ అంటే మట్టితోనే తయారవుతుంది. అలా చెక్కతో తయారవుతున్న కొన్ని. ఉదాహరణ ఒక టేబుల్ కనబడింది అనుకోండి, మీకు టేబుల్ కనబడితే ఇది దేని కార్యం? ఇది ఆ యొక్క చెక్క కార్యం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏవం వినాశి, కానీ చివరికి ఏమవుతుంది? ఏవం వినాశిభిర్ద్రవ్యై అంటే మరి ఆ మట్టి అలాగే ఉండదు కదండి, అది కూడా శాశ్వతమైనది కాదు. ఆ కుండ కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి మట్టితో కారణమైన మట్టితో పుట్టింపబడుతున్నవో అవి అన్నీను కూడా కారణమైన మట్టితో చేయబడి మట్టిని కలిగి ఉన్నవి కనుక మృన్మయములు అనబడుతున్నవి. కారణమైన మన్ను కార్యములైన వస్తువులన్నిటిలోకి ప్రవేశిస్తూ చివరి దాకా ఆయా వస్తువుల్లో తన ఉనికిని చాటుకున్నందున దాన్ని కారణ అనుగమనము అంటే కారణ అనుగమనము అని అంటున్నారు అన్నమాట. కాబట్టి ఆ మట్టి కుండ ఉండేంత వరకు మట్టి ఉంటుంది. అది ఒకవేళ కుండ రూపం మారిపోవచ్చు, పగిలిపోయింది అనుకోండి, లేదు పాతయి పడేసాం, కానీ మట్టి ఉంటుంది దాంట్లో, మట్టి ఎక్కడా పోదు. కాకపోతే ఏదైతే రూపాంతరం చెందిందో ఆ మట్టి మరలా మొదటి రూపానికి వస్తుంది అనమాట, మట్టి రూపానికి వస్తుంది. కాబట్టి ఏవం వినాశిభిర్ద్రవ్యై, కాబట్టి ఈ విధంగా వినాశనాన్ని పొందేటువంటి సమిధలు, వినాశిభి ద్రవ్యై సమిధ ఆజ్య కుశ ఆదిభి. ఆదిభి అంటే మొదలుగునవి. కాబట్టి ఈ విధంగా వినాశాన్ని పొందేటువంటి సమిధలు, సమిధలు ఏమన్నా అలాగే ఉండిపోతాయండి? ఉండిపోవు, అవి వినాశాన్ని పొందుతాయి కదా. అంతే కదా, సమిధలు అగ్నిలో వేసామనుకోండి, అది రూపు మారిపోతుంది, సమిధలు పూర్తిగా నశించిపోతాయి అన్నమాట. ఆ విధంగా వినాశాన్ని పొందేటువంటి సమిధలు, సమిధ ఆజ్య, ఆజ్య అంటే నెయ్యి అండి, ఆజ్య కుశ, అందుకే అగ్నికి ఆజ్యం అంటారు. ఎవరైనా కొంతమంది మాట్లాడుతుంటే ఆయన మాటలు అగ్నికి ఆజ్యం వేస్తుందని. అంటే ఏమిటి? ముందుగానే సమస్యల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళా కొత్త సమస్యలు సృష్టించడం అన్నమాట. అగ్నికి ఆజ్యం పోయటం. ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏదో వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళని కాస్త ఇద్దరిని శాంతపరచడం వదిలేసి, మీ తమ్ముడు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో ఇలాగేనండి, పుట్టప్పటి నుంచి ఇలాగేనండి అన్నా అనుకోండి, అన్నతో వాడు ఇంకా రెచ్చిపోతాడు. అది అయిపోయింది. మన తమ్ముడి దగ్గరికి వచ్చి మీ అన్నగారు ఏమైనా మొదటి నుంచి మోసగాడేనండి, మిమ్మల్ని చాలా అన్యాయం చేసే ఒక మాట అన్నారు అనుకోండి, అదే అగ్నికి ఆజ్యం పోయడం. కాబట్టి శాంతపరిచే బదులు అగ్నిని నీళ్లు తల్లి ఆజ్యం పోయడం అనమాట. ఆ విధంగా ఈ సమిధలు, నెయ్యి, దర్భలు, కుశ అంటే దర్భలు, ఆదిభి మున్నగు ద్రవ్యాలతో పుట్టించబడేటువంటి క్రియ కూడా
నశించిపోయేదే అవుతుంది. పుట్టించబడే క్రియ కూడా నశించిపోయేదే అవుతుంది అన్నమాట. కాబట్టి అనాసి పరమార్థస్తు అంటే ఏమిటి? నశించేవి సమితులు, నెయ్యి, దర్భలు ఉన్నకు వానితో ఏ క్రియ కర్మ ఉత్పత్తి చేయబడుతున్నదో అది తప్పక నశించేదే అవుతుంది, కానీ పరమార్థం కాబోదు. అనాసి పరమార్థస్తు. కాబట్టి పరమార్థానికి నాశనం లేదని ప్రాక్ నుంచి అనుభవపూర్వకంగా చెప్పబడిన మాట. కాబట్టి పరమార్థం అంటే ఏమిటి? నాశనం లేనటువంటిది, ఏనాటికి నశించేది కాదు అని బావుగా తెలిసిన వారు ఒప్పుకుంటున్నారన్నమాట. నశించిపోయే ద్రవ్యములచే ఉపాదించబడుతున్నటువంటిది మాత్రము ఎప్పుడైనా పాడైపోతుంది, నిలవదు, ఇందులో సందేహం లేదు అని తెలుపుతున్నారు. అనాసి పరమార్థస్తు ప్రాజ్ఞైరభ్యుపగమ్యతే తత్తు నాసి న సందేహో నాసి ద్రవ్య ఉపపాదితం. నాసి ద్రవ్య అంటే నశించేటువంటి ద్రవ్యాలతో, ఉపపాదితం అంటే తయారు చేసింది నశిస్తుంది, అందు సందేహం ఏమీ లేదు. ఒక గోధుమ పిండి తీసుకొని రొట్టెలు చేశారండి. ఎన్ని రోజులు ఉంటుందండి గోధుమ పిండి? రొట్టె చేశారు, బాగానే ఉంది. రొట్టె చేసినంత మాత్రాన అది బాగుంటుందా? 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు చెడిపోతుంది. ఆ పిండి చెడిపోతుంది అంతే. కాబట్టి పిండి అనేది నాశమయ్యేటువంటి ద్రవ్యం. అది చెడిపోయిందంటే ఏమిటి? రొట్టె కూడా చెడిపోయినట్లే లెక్క అనమాట. 4 రోజులు 5 రోజులు ఉంటుంది అనుకోండి, పోనీ చివరికి నశించిపోయేదే, ఇది చెడిపోయేదే అనమాట. కాబట్టి ఈ విధంగా పరమార్థానికి నాశనం లేదని ప్రాగ్ నుంచి అనుభవపూర్వంగా చెప్పబడిన మాట. కాబట్టి నశించే ద్రవ్యాలతో తయారు చేసి నశిస్తుంది, అందు సందేహం ఏమీ లేదు. తదేవ ఫలదం కర్మ పరమార్థో మతస్తవ. ఫలాన్ని కాంచి తదేవ అఫలదం కర్మ పరమార్థో మతస్తవ ముక్తి సాధన భూతత్వ పరమార్థోన సాధనం. ఫలాన్ని కాంక్షించినటువంటి నిష్కామ కర్మ పరమార్థం అనడం నీ అభిమతం అయితే అది ముక్తికి సాధనం మాత్రమే అవుతుంది, కాన పరమార్థం కాదు. పరమార్థం సాధ్యం కాని సాధనం కాదు. ఈ విధంగా ధ్యానం చైవ ఆత్మనో భూప పరమార్థార్థ శబ్దితం వేదకారి పరేభ్యత్తు పరమార్థో న వేదవాన్. అంతేకాదు, ఆత్మధ్యానం పరమార్థం అనే శబ్దంచే చెప్పబడదు. అది ఇతర వస్తువుల నుంచి వేరు చేసేది, భేదం కలిగిస్తుంది. పరమార్థం ఎన్నటికీ భేదం కలది కాదు. అంటే ఇవన్నీ అసలు మనం అంటుంటాం పరమార్థం అంటే ఇదేనండి, కానీ ఆ పరమార్థం అంటే ఏమిటి, శ్రేయస్సు అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారన్నమాట. ధ్యానం చేయవాత్మన అంటే ఏమిటి? ముక్తి ఫలమును అందివ్వనిదే అయినా అదే పరమార్థం తలచేటట్లేదు, ఈ పరమార్థం కాదు. ఎందుకంటే ముక్తిని సంపాదించి పెట్టేది కూడా కాదు, పరమార్థమైనటువంటిదే ముక్తిని అందిస్తుంది కనుక తానే శాశ్వతంగా ఉండనిది, తనకంటే వేరైన వానికి పరమార్థమును అంటే ఏమిటి? శాశ్వతత్వాన్ని, అమృతత్వాన్ని, మరణం లేకుండాను ఎట్లా అందించగలదు? కనుక నాసిద్రయోపపాదితమైన వస్తువు పరమార్థాన్ని సమకూర్చలేదు. తదీవ బలధం తదీవ అఫలధం కర్మ పరమార్థో మతస్తవ ముక్తి సాధన భూతత్వా. అంటే ముక్తికి సాధన అవుతున్నందువలన అంటే ఏమిటి? యజ్ఞాదులు ఫలమును ఇవ్వదు అనబడేది ఏదీ లేదు. అన్ని క్రియలు కూడా, కర్మలను కూడా ఫలమునిచ్చేవే, కానీ అవి వేరు అయిన నశించేవైన ఫలముల కొరకు ఏర్పడినటువంటివి కనుక పరమార్థ సాధనములు మరి పరమార్థాలు కావు అని అర్థం. కాబట్టి మనం దాంట్లో పరమార్థం వేరుగా ఉందండి అంటుంటాం, కానీ ఇక్కడ పరమార్థం అనే దానికి అసలైనటువంటి వ్యాఖ్యానం చెప్తున్నారు అన్నమాట ఈయన. పరమాత్మ ఆత్మనోర్ యోగ పరమాత్మ ఇతీర్యతే మిథ్యేదు అన్యద్రవ్యం హినైతి నా ఇది తద్ద్రవ్యతాం యతః. ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మ పరమాత్మల సంయోగం పరమార్థం అందామా, అది మిథ్య మాత్రమే, ఒక ద్రవ్యం మరో ద్రవ్యం కాదు కదా. అంటే ఒకవేళ మనం పరమార్థం అనే దానికి అర్థాన్ని అనేక రకాలుగా చెప్తున్నారు అనమాట. చెప్పి కానీ అది సరికాదు అంటున్నారు. ఎందుకంటే పరమార్థం అనేది నశించకుండా ఉండాలి, అటువంటిదే. కానీ ఇక్కడ ఒకవేళ ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం, కాబట్టి పరమాత్మ ధ్యానం చేయడం అనేది పరమార్థ శబ్దానికి అర్థమవుతున్నది అనుకుంటున్నావా? ఆ ధ్యానం తనకంటే విడిగా ఉండే అర్థములైన దేహాదులు ఎందుకు భేదాన్ని గుర్తించుంది, కానీ పరమార్థం అవుతున్నది. ఎందుకంటే పరమార్థం భేదం కలది కాదు. ఇంకో మాట చెప్తున్నారు, పరమాత్మ ఆత్మనో యోగ. పరమాత్మ ఆత్మనో యోగ. యోగం అంటే ఏమిటి? కలవడం అని అర్థం. అంటే ఏమిటి? జీవుడు
పరమాత్మలకు ఇద్దరికీ భేదం లేదు, ఐక్యమే ఉన్నదని ఐక్య ఉపాసన ద్వారా తాదాత్మ్యం చెందుట అనే లక్షణం గుర్తును కలిగిన యోగం పరమార్థము అనే అభిప్రాయం కూడా నిజము కాదు. ఎందుకంటే మిథ్యే అది. ఎందుకంటే అది ఇట్లాగా జీవాత్మ పరమాత్మలు భిన్నులు అయినా, భిన్నము కానీ వేరే అయినా యోగము కాగలదు. భేదం ఉన్నట్లయితే ఆవుకు గుర్రానికి ఐక్యం కుదరినట్లే అవుతుంది, అంతే కదండి. ఎక్కడైనా ఆవుకి గుర్రానికి ఐక్యం కుదరినట్లే అవుతుంది కదా. లేదు, ఆ ఇద్దరికి భేదమే లేదన్నట్లయితే బింబము ప్రతిబింబములకు వలె ఉపాధి భేదములకు కారణమైనది, బింబ ప్రతిబింబములకు వలె ఉపాధి భేదములకు కారణమైనది పక్కకు తప్పుకోవడమే తప్ప ఇద్దరి యోగము శబ్దానికి అర్థమే లేదు అని అర్థం. కాబట్టి యోగం అంటే ఒకవేళ ఈ విధంగా అనుకుంటున్నావేమో, ఏమిటి పరమాత్మ ఆత్మల కలయికనే అనేట్లయితే అది పరమార్థం కాబోదు, ఎందుకంటే విద్యనే అవుతుంది. కారణం ఏమిటంటే వేరువేరు స్వభావాలను స్వరూపాలను కలిగిన పదార్థాలు ఎప్పుడు కూడా ఒకే ద్రవ్యంగా రూపుదిద్దుకోవడం అసంభవం కనుక జరగదు. వేరువేరుగా ఉండేటువంటి పదార్థాలు రెండు కలుస్తాయండి, ఆత్మ వేరు పరమాత్మ వేరు. అవి రెండు ఎలా కలుస్తాయి, సంయోగం ఎలా చెందుతాయి, చందవు, అవి విడిగానే ఉంటాయి. కాబట్టి అది కూడా నువ్వు అనుకుంటున్నాయేమో ఒకవేళ పరమార్థం అంటే ఆ రెండు కలయికే పరం, కానీ అది కూడా మిథ్య. మిథ్య అంటే తప్పని చెప్తున్నాను అనమాట. ఒక పెన్సిల్ ఒక పేనా ఉంది అనుకోండి, ఆ రెండు ఎలా కలుస్తాయండి, కలవు. కానీ రెండు పెన్సిళ్ళు ఉన్నాయనుకోండి, వాటి రెండింటిగా సంయోగం కలిసిపోవచ్చు, ఒకటిగా ఒక పెన్సిల్గా అయిపోవచ్చు ఒకవేళ చేయగలిగితే. కాబట్టి ఇక్కడ ఆత్మ వేరు పరమాత్మ వేరు, ఆ రెండింటి యొక్క సంయోగము ఒకవేళ నువ్వు పరమార్థం అనుకుంటావేమో, అది కూడా తప్పు, ఎందుకంటే అవి రెండు కలవు. కాబట్టి నేను అసలు పరమార్థం అంటే ఏమిటి, తస్మాత్ శ్రేయాంసి అశేషాని నృపా ఏతాని నసంశయ. కాబట్టి శ్రేయస్ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాండి, ఒకటి శ్రేయస్ అనే దానికి, ఇంకోటి పరమాత్మం. ఈ రెండిటికి కూడా అంటే రెండు పట్టాల్లాగా రెండు తీసుకుపోతున్నారు ఆయన. ఆ రాజుకి బోధ చేస్తున్నారు అనమాట. తస్మా శ్రేయాంసి అశేషాని నృప ఏతాని నసంశయ. కాబట్టి శ్రేయస్సులు అనేక విధాలుగా ఉన్నాయి. ఒకటి నీకు శ్రేయస్సు అవ్వచ్చు, నాకు కాకపోవచ్చు, లేదు నీకు కూడా ఈ సమయానికి అది శ్రేయస్సు అవ్వచ్చు, కానీ ఇంకొక కాలంలో శ్రేయస్సు కాకపోవచ్చు. అబ్బాయిని అమెరికా పంపుతున్నామండి, వాడు గర్వంగా పోయే రోజు అమెరికాకు పోయేటప్పుడు ఉద్యోగం వచ్చింది, చాలా గర్వపడతారు మీరు. అదే మీకు శ్రేయస్సు అనిపిస్తుంది. ఏమంటే అబ్బాయిని ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మీరు అడిగినా అడగకపోయినా చెప్తుంటారు, మా అబ్బాయి అమెరికాలో పలానా చోట ఉంటాడండి. ఏదో ఒక మాటల్లో ఒక సందర్భంలో దాన్ని కలుపుతారనమాట. కలుపుతారు కానీ లోపల ఒక విధంగా దుఃఖంగానే ఉంటుంది. బైకి గర్వమే, కానీ వాడు పోయేటప్పుడు శ్రేయస్సే. కానీ కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు తక్కువ అని అర్థమవుతుందో నెమ్మదిగా మీకు మొదట్లో 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ వర్క్ అంటండి వెళ్తున్నాడు మళ్ళీ వచ్చేస్తాడని అంటుంటాం మనం. ఒక 4 సంవత్సరాల వరకు గట్టిగా నమ్ముతుంటాం. 5వ సంవత్సరంలో నెమ్మదిగా వాడికి లక్షణాలు చూస్తే ఇంకా అక్కడే వేరే ప్రాజెక్ట్ చూసుకుంటున్నాడేమో అనే సందేహం కలిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా వెంటనే చెప్పారండి, పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. మనం తెలివి, మన తల్లిదండ్రుల దగ్గర మన తెలివి అసలు ప్రదర్శించలేదు ఎక్కువగా, కానీ మన పిల్లలు మన దగ్గర ఎక్కువ తెలివి ప్రదర్శిస్తారు. వాళ్ళు ముందు చెప్పరు. 4 సంవత్సరాలు అవ్వగానే ఇది ఏదో ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇస్తా ఉంటున్నారు, ఇట్లా నెమ్మదిగా. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మీరు శ్రేయస్సు అనుకున్నారో అది శ్రేయస్సు కాదు, ఇంకా ఎందుకు పంపామా అనిపిస్తుంది. అయ్యో వాడక్కడ ఒకటే కుమారుడు, వాడక్కడ మేము ఇక్కడ, అంటే ఏం చెప్తున్నా అంటే ఏదైతే మీకు చాలా ఆనందం